సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని నునుగు మేసాల యుక్త వయసులో బ్రిటిష్ ధరలకు వ్యతిరేకంగా పోరాడి నవ్వుతూ ఉరికంబాన్ని ముద్దడిన భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ షహీద్ భగత్ సింగ్ అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో షహీద్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా క్రీడా పోటీలను పీవైఎల్ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని యువత భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి అని, ఆయన చూపిన బాటలో నడవాలి అని సూచించారు. రోజురోజుకి మతం అనే మత్తు యువత బుర్రలోకి ఎక్కించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత నిండు జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల అక్రమ రవాణాను నివారించడంలో విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. యువతే దేశానికి వెన్నెముక అని అనడమే తప్ప ఆ వెన్నెముక విరుగుతుంటే కనీసం ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవట్లేదని ఆయన అన్నారు. 23-24 జరిగే జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్, చెస్ పోటీలను యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, కార్యదర్శి ఎల్లయ్య, పీవైఎల్ మండల అధ్యక్షులు మల్కీ సంజీవ్, మంచికంటి ప్రశాంత్, ఏఐకేఎంఎస్ నాయకులు గంగాధర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. చేసిన పోరాటాలకు భయపడి బ్రిటిష్ వారు తోక ముడుచుకొని వారి దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆ రోజు భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఆశయము ఈ రోజు కూడా నెరవేరలేదు. అతను ఆశించిన ఆశయము ఏంటంటే ప్రతి వారికి తిండి, బట్ట, వైద్యం కావాలని కోరుకోవడం జరిగింది. అట్లాగే ఒక మనిషి ఇంకొక మనిషి దోయినటువంటి సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి ఇప్పటి వరకు అతను ఆశించినటువంటి ఆశయము ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అతని ఆశయ సాధన కోసము ఇలా యువత కూడా ముందు వరుసలో ఉండి ఆశయ సాధన కోసం కొట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు యువత చూసుకుంటే ఏ విధంగా ఉన్నారంటే ఇలా మత్తు పదార్థాలకు, ఇతరతర అలవాట్లకు, చెడు ప్రభావాలకు బానిసై ఇలా సమాజం పట్ల అవగాహన లేకుండా వాళ్ళకు నచ్చిన విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా దానికి తోడు ప్రభుత్వాలు కూడా ఇలా బూత్ సాహిత్యాలు కానీ ఇతరతర సాహిత్యాలు కానీ ఇలా విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఇవి అన్నింటినీ అరికట్టి ఇలా సమాజం పట్ల ఆలోచింపజేసినప్పుడే యువత కూడా సమాజం గురించి ఆలోచిస్తుంది. యువత బాగున్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇలా యువత గురించి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలా నిరుద్యోగం రాష్ట్రంలో, కేంద్రంలో పెరిగిపోతూ ఉంది. ఇలా నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు కూడా ఇవ్వట్లేదు. ఇలా నిరుద్యోగులు చాలా అన్ని ప్రభుత్వ కార్యాల్లో చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. కానీ చదువుకున్న వాళ్ళు ఇలా రోడ్డంట తిరుగుతూ ఎలాంటి ఉపాధి లేకుండా కనీసం తల్లిదండ్రులను కూడా పోషించలేని స్థితిలో ఇలా యువత వ్యవహరిస్తూ ఉన్నది. దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. యువత మంచిగా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉండి అన్ని రకాలుగా దేశం పట్ల హెల్ప్ చేసినప్పుడే దేశం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే కొన్ని దేశాల్లో చూసుకుంటే ఇలా సైన్స్ డెవలప్ అవుతూ ఉంది. యువత ఎక్కడైతే వర్క్ చేస్తారో, ఎక్కడైతే సమాజం పట్ల అవగాహనతో ఉంటారో ఆ దేశాలు ముందు వరుసలో పోతున్నాయి. కాబట్టి ఇలా భారతదేశంలో ప్రధానంగా యువత చాలా 30% యువత ఉంది మన భారతదేశంలో. కానీ వాళ్ళకు ఉపాధి లేక ఇలా నిర్వీర్యంగా ఎటు కాకుండా పనిచేస్తూ ఉన్నారు. దానికోసం యువతకు ఉపాధి కల్పించి మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతను ఆదుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.